అమ్మవారి ఉగ్రరూపం, త్రిశూలం పట్టిన ఆ భంగిమ, రక్తాన్ని చూసి భయపడని ఆ కళ్ళు. నవరాత్రుల్లో 9వ రోజు మనం చూసే ఆ మహాశక్తి స్వరూపాన్ని చూసి చాలా మంది భయపడతారు. ఆ ఉగ్ర రూపం వెనుకున్న అసలు నిజం, ఆ కళ్ళల్లో కనిపించే అసలు కారణం తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. లోకాలను పట్టి పీడిస్తున్నాడు మహిషాసురుడు. దేవతలంతా చేతులెత్తేశారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ శక్తులన్నీ ఏకం చేసి ఒక మహాశక్తికి ప్రాణం పోశారు. ఆవిడే మన దుర్గామాత. ఆమె సృష్టించబడింది యుద్ధం కోసం, కానీ ఆమె పోరాడింది కోపంతో కాదు, కరుణతో, ధర్మం కోసం, మన బిడ్డలైన మనల్ని కాపాడు కోసం. ఇక్కడే ఉంది అసలు రహస్యం. అమ్మవారి ఉగ్ర రూపం అది రాక్షసుల మీదున్న ద్వేషం కాదు, అది తన బిడ్డల మీదున్న అంతులేని ప్రేమకు ప్రతిరూపం. అందుకే మహిషాసురుడిని సంహరించిన తర్వాత క్షణమే ఆ తల్లి శాంత స్వరూపిణిగా, సిద్ధిదాత్రిగా మారిపోతుంది. సిద్ధి అంటే పరిపూర్ణత, దాత్రి అంటే ఇచ్చేది. దుష్ట శక్తులను అణిచివేసిన ఆ తల్లి మనకు సకల అష్ట సిద్ధులను ప్రసాదిస్తోంది. ఆ ఉగ్ర రూపం లేకపోతే ఆ శాంతమూర్తి మనకు దక్కేది కాదు. ఆ యుద్ధం జరగకపోతే ఈ రోజు మనకి శాంతి ఉండేది కాదు. 9వ రోజు అమ్మవారికి నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం. మరిన్ని ఇలాంటి తెలియని నిజాల కోసం మన కొలుగురి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.